హలో అండి అందరికీ. పాలకూర వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూసేద్దాం రండి. అయితే ఆకుకూర నచ్చని వాళ్ళకు కూడా అంత ఇష్టంగా తినేస్తారు. దీనికి ఆనియన్స్, తర్వాత తెల్లగడ్డలు, కొంచెం ఒక స్పూన్ మిరప్పొడి, తర్వాత సాల్ట్ మిక్సీలో పట్టించేసుకోవాలి తొక్కుగా. తర్వాత కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర వేసి 2 మిరపకాయలు గిల్లేసుకొని ఎండుమిరపకాయలు, ఆ తర్వాత మిక్సీ పట్టించుకున్న ఈ పేస్ట్ని అందులో వేసేసేయాలి. బాగా కలుపుకుంటూ ఆయిల్ కొంచెం బయట వచ్చేంత వరకు కలిపిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసి, ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర కూడా అందులో వేసేసేయాలి. వేసేసి బాగా కలిపేసి మొత్తం ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి యాక్చువల్లీ. సో బాగా కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టేసేయాలి. మూత పెట్టి మళ్ళీ ఒకసారి మధ్యలో తీసి బాగా కలిపేసుకొని అందులో కొంచెం సాల్ట్, ఆ తర్వాత ధనియాల పొడి యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. వేడి వేడి అన్నానికి, చపాతీకి నెయ్యి వేసుకొని తింటే మాత్రం అద్దిరిపోతుంది. మీరు ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.